యో వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు మీరు? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ గోవిందరాజ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు మనం ఆడబోతున్నాం క్రికెట్ గేమ్. మీకు చాలా వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఆడదామని, కానీ ఈరోజు ఆ టైం వచ్చేసింది అనమాట. మనం RCTM24 ఆడబోతున్నాం గైస్. మీకు రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద కార్నర్లో కనపడుతుంది గేమ్ నేమ్. మనం ఈ గేమ్ ఆడబోతున్నాం, 2 ఓవర్స్ మ్యాచ్ ఆడబోతున్నాం గైస్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఏదైతే ఫైనల్స్ జరిగిందో మనం ముందు ఆడుతున్నాం ఒక మ్యాచ్, దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు స్టార్ట్ చేద్దాం. T20 అని పెట్టుకొని మనకి ఇష్టం వచ్చిన ఓవర్స్, అలాగే మనకి ఇష్టం వచ్చిన మ్యాచ్ అంటే టీంతో మనం ఆడచ్చు. మనం న్యూజిలాండ్తో ఆడదాం 2020 అంటే టీషర్ట్స్. మనం T20కి ఇలా ఉంటుంది, ODIకి ఇండియాది ఇలా ఉంటుంది. మనం T20 ఆడదాం. న్యూజిలాండ్ అయితే ఇలానే బాగుంది గైస్, T20దే బాగుంది, T20దే ఆడదాం. ఓకే గైస్, మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆడబోతున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు వర్సెస్ మనది ఎలా ఉందో. వాళ్ళది బ్యాటింగ్ 82% ఉంటే మనది 87% ఉంది. అంటే మనం 5% ఎక్కువగానే ఉన్నాం, స్ట్రాంగ్గానే ఉన్నాం. అలాగే బౌలింగ్ 78 ఉంది, మనది 84. వాళ్ళది ఫీల్డింగ్ 80, మనది 84. అంటే మనం అన్నిట్లోనూ టాప్లోనే ఉన్నాం. ఇలాగే టాప్లోనే మెయింటైన్ చేస్తూ పోవాలి. ఓకే గైస్, మనం ఇప్పుడు ఆ డిఫికల్టీ సెట్ చేద్దాం. డిఫికల్టీ చూడొచ్చు గైస్ మీరు, హార్డే. మధ్యలో మీకు ఎక్కడ కనపడదు నేను ఎలాగా ఆడుతున్నాను అని. అంటే నేను ఏమైనా వీడియో కట్ చేశానా అంటే మీకు ఓవర్స్ తర్వాత కూడా కనపడుతుంది గైస్. మీకు కావాలంటే మనం హార్డ్ ఆడదాము. అలాగే ఈ ఓవర్స్ని తగ్గించేద్దాం, 2 ఓవర్స్ ఆడదాం హార్డ్. ఇండియా గెలవాల్సిందే గైస్, అలా చూస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం గైస్. ఇంకా స్క్వాడ్ సెట్ చేసుకుందాం. మన స్క్వాడ్ ఏమి ఉండబోతుందంటే ఈ స్క్వాడ్ ఉండని, కానీ మనం నార్మల్గా ఫైనల్స్లో ఏ స్క్వాడ్ యూజ్ చేశారో అదే యూజ్ చేద్దాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ కావాలి గైస్ మనకి. శుభ్మన్ గిల్ గైస్, నేను మీకు ఈ స్క్వాడ్ సెట్ చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను గైస్. సో ఓకే గైస్, మనం స్క్వాడ్ అయితే సెట్ చేసేసాం. కెప్టెన్ని కూడా అపాయింట్ చేసేద్దాం, కెప్టెన్ రోహిత్ శర్మ. ఓకే గైస్, వాళ్ళ స్క్వాడ్ మనకు అవసరం లేదు గైస్, మన స్క్వాడ్ మనం పెట్టుకున్నాం అనమాట. డైరెక్ట్గా మ్యాచ్లోనే వద్దాం గైస్. మీకు ఈ ఫస్ట్ ఓవర్ తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ ఇస్తాను నేను, సెకండ్ ఓవర్ స్టార్ట్ అవ్వగానే. ఎందుకంటే మధ్యలో ఒక యాడ్ వస్తుంది ఈ గేమ్లో, అదొకటి ప్రాబ్లం. మీరు చూడొచ్చు గైస్ ఈ గేమ్లో ఎలా ఉండబోతున్నాయి. గ్రాఫిక్స్ అయితే సూపర్గా ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ గేమ్ని. చాలా మంచి క్రికెట్ గేమ్. ఇప్పుడైతే టాస్ టైం వచ్చేసింది అనమాట. మనమే టాస్ చెప్పాలన్నమాట. ఏది హెడ్స్ చెప్తాను నేను, టైల్స్ చెప్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టైల్సే రావచ్చని నా ఒపీనియన్. చూద్దాం గైస్ ఎవరు టాస్ గెలుస్తారో. మనమే టాస్ గెలిచాం. మనం బౌలింగ్ ఎంచుకుందాం గైస్, ఎందుకంటే బౌలింగ్ వేసిన తర్వాత మనం కొంచెం చూడొచ్చు మన స్కోర్ తగినట్టు మనం అంటే ఆడుకోవచ్చు. బ్యాటింగ్ కిందకి ఆడాలా లేకపోతే ఆన్ ద రైజ్ చేయాలా, బాల్ని చూసుకొని ఆడొచ్చు గైస్. మళ్ళీ ఓకే, నేషనల్ అంతం అయితే రాబోతుంది, వచ్చేసింది, అయిపోయింది. మన ఫస్ట్ బౌలర్ షమీని దింపబోతున్నాం గైస్. ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్ ఉంటే ఈజీ అవుతుంది మ్యాచ్. షమీ లేకపోతే హార్దిక్ పాండ్యాకి ఇద్దాం గైస్, ఎందుకంటే వీడిది కొంచెం యాక్షన్ చేంజ్ ఉంటుంది, చాలా బాగా పడుతుంది బాల్. నెక్స్ట్ ఓవర్ మనం చక్రవర్తికి ఇద్దాం, లేకపోతే జడేజా, ఇద్దరిలో ఎవరికైనా ఒకటి. అంపైర్స్ వచ్చేస్తున్నారు. అలాగే మన ఫీల్డింగ్ టీం వచ్చేసింది ఇండియా. బ్యాటర్స్ న్యూజిలాండ్ నుంచి వచ్చేసారు. ఓకే గైస్, ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ మనది. ఇది టోటల్గా 4 ఓవర్స్ మ్యాచ్ కాబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గైస్, చూడండి. ఎందుకంటే చాలా కష్టమే ఇది, హార్డ్లో ఆడడం. చూడండి గైస్, చాలా ఇంట్రెస్ట్ రాబోతుంది. ఫస్ట్ బాల్ నేను అవుట్ స్వింగర్ వేస్తున్నా, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, అంటే స్టంప్కే చేసిన. అది కూడా గైస్ ఫస్ట్ బాల్ వికెట్ వచ్చేసింది గైస్. గుడ్ డైవింగ్ క్యాచ్. ఫస్ట్ బాలే వికెట్ గైస్. ఇది హార్డ్లో చాలా కష్టం గైస్ వికెట్ తీయడం, కానీ తీసేసాం. షమీ క్యాచ్ పెట్టాడు, ఫిన్ అలైన్ అవుట్ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ బాల్ గైస్. మనం వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు టిమ్ సైఫర్ట్ వచ్చేస్తున్నాడు. మన సెకండ్ బాల్ చూద్దాం గైస్ ఏమవుతుందో. ఇది ఇన్ స్వింగ్ వేద్దామని నేను అనుకుంటున్నా, చూద్దాం గైస్ ఇది ఏమవుతుందో. బౌలర్ వస్తున్నాడు, బ్యాట్స్మెన్ అప్పుడే రూమ్ తీసుకున్నాడు గైస్ కొడదామని, దొరకలేదు. బాల్ డాట్ అయింది, సెకండ్ బాల్ డాట్. మంచి బౌలింగ్ అవుతుంది గైస్ ఇక్కడ ఇండియా సైడ్ నుంచి. ఫస్ట్ బాల్ 2 బాల్స్ అయితే చాలా బాగా వచ్చాయి.
ఇది హాఫ్ కటర్ వేద్దాం గైస్, ఎందుకంటే రూమ్ తీసుకొని ఆడన్నా కూడా దొరకదు. ఇక్కడే చూద్దాం ఏమవుతుంది ఈ బాల్. అదిగోండి గైస్, కొడదామని చూశాడు కానీ ఎడ్జ్ అయింది, సింగిల్ వచ్చేసింది అంతే. ఇప్పుడు రచిన్ రవీంద్ర స్ట్రైక్. 3 balls అయితే చాలా బాగా వేశాడు. 3 balls ఓన్లీ 1 run ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ స్పిన్నర్కి ఇద్దాం అనుకుంటున్నా, చూద్దాం గైస్ అది ఏమవుతుందో. ఇదిగోండి గైస్ యాడ్. అరే యార్ సారీ గైస్ అది కొంచెం ప్రాబ్లం అయిందనమాట. ఇప్పుడు 3rd ball అయితే 4th ball స్ట్రైట్ వేసాను. అరే ఏం షాట్ ఆడినాడు గైస్ అసలు రచిన్ రవీంద్ర. ఆ షాట్ అసలు ఈ గేమ్లోనే నాకు కనపడదు అసలు. నేను ఎంత ట్రై చేసినా ఆ షాట్ కొట్టేకే రాదు గైస్. కానీ అపోనెంట్ టీం వాళ్ళు మాత్రం చాలా బాగా కొడుతుంటారు అట్లాంటి షాట్స్. మా టీమ్స్ మాత్రం మేము సెట్ చేద్దామన్నా రావట్లేదు. మీకు నెక్స్ట్ నేను షాట్లు ఎలా పెట్టుకోవాలి, ఏ ప్రీసెట్లో ఎలాంటి షార్ట్స్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది అలాంటి టిప్ వీడియో కూడా వస్తుంది గైస్, చూడండి చాలా బాగుంది. 4th ball 6, 5th ball సింగల్ వచ్చారు గైస్. ఇప్పుడు లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ గైస్, చూడండి ఏమవుతుందో. కొంచెం గేమ్ ల్యాగ్ అవుతుంది, పట్టించుకోదండి గైస్. లాస్ట్ బాల్ వికెట్ వచ్చేసింది గైస్. ఎస్, హార్దిక్ పాండ్యా గైస్ 8 runs ఇచ్చా కూడా 2 వికెట్లు తీసి చాలా మంచి వికెట్స్ తీసి ఇచ్చాడు గైస్. ఫస్ట్ ఓవర్ అయితే 8 runs వచ్చాయి, చాలా బాగా వచ్చింది. సెకండ్ ఓవర్ చూద్దాం గైస్ ఏమవుతుందో. మధ్యలో యాడ్ వస్తుంది, ఏమనుకోవద్దండి. నేను తీసేసి మీకు డైరెక్ట్గా సెకండ్ ఓవర్ నుంచి కనపడతాను గైస్. వచ్చేసాం గైస్, సెకండ్ ఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను జడేజాకే ఇద్దాం అనుకుందాం గైస్, ఎందుకంటే టర్న్ బాగా దొరుకుతుంది. ఆఫ్ స్పిన్నర్ కాబట్టి టర్న్ బాగా దొరుకుతుంది. అలాగే బ్యాట్స్మెన్ కూడా దొరకదు. అలాగే రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఇద్దరు. సారీ, రచిన్ రవీంద్ర కూడా ఉన్నాడు. చూద్దాం గైస్, ఫస్ట్ బాల్ డ్రిఫ్టర్ వేద్దాం. ఈ బాల్ చూడండి గైస్, బాల్ ఎయిర్లో ఉన్నప్పుడు లోపల పోతుంది, కానీ పిచ్ పట్టిన తర్వాత బయటకు వస్తుంది గైస్. చాలా బాగా గమనించండి ఈ బాల్ని. రెడీ, ఫస్ట్ బాల్ గైస్ ఇది. అదిగోండి గైస్, ఫీల్డింగ్ మాన్యువల్లే పెట్టాను గైస్, అందువల్ల 2 క్యాచ్లు నా చేతిలో. నేనేం మిస్టేక్ చేసినా నా పైనే ఉంటుంది అది. ఇప్పుడు కంప్యూటర్ పెట్టామంటే వాళ్ళు ఏ క్యాచ్ పట్టుకుంటుందో ఏ క్యాచ్ వదులుతుందో తెలీదు. మన ఫీల్డింగ్ మాన్యువల్ ఉంటే మనకు తెలుస్తుంది కదా అని పెట్టాను. సెకండ్ బాల్ డాట్ గైస్, మంచి బౌలింగ్ జడేజా నుంచి కూడా. 2 balls ఓన్లీ 1 run ఇచ్చాడు. చూద్దాం గైస్, వీళ్ళు హార్డ్ ఉన్నప్పుడు అపోనెంట్ టీం వాళ్ళు ఎలా ఆడతారో చెప్పలేము గైస్ మనం. ఒక బాల్ డాట్ అయినా ఇంకొక బాల్ కొడతారు అలా. అదిగోండి గైస్, మిస్ఫీల్డ్ లేదులేండి, బ్యాకప్ చాలా మంచి బ్యాకప్ ఉండింది. 3 balls కంప్లీట్ అయ్యాయి గైస్, స్కోర్ 9. ఇలాగే మెయింటైన్ చేస్తూ పోవాలి నేను. ఫోర్త్ బాల్, అదిగోండి గైస్ వేసి కొట్టాడు గైస్. విలియమ్సన్ అంటే చాలా స్లాట్లో పడింది, బాల్ దొరికింది అన్నమాట, కొట్టేశాడు. స్కోర్ 13కి వెళ్ళింది, సారీ 14. 2 wickets. ఆమ్ బాల్ వేద్దాం గైస్. ఈ బాల్ కింద పిచ్ పడి కొంచెం లో వెళ్తుంది, హైట్ తగ్గుతుంది. అదిగోండి గైస్ డాట్. స్కోర్ 14. లా బాల్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్నింగ్స్ గైస్. ఇది కరెక్ట్గా వికెట్ టు వికెట్ లెంత్ గైస్, మిస్ అయితే బోల్డ్ అవుతారు. అదిగోండి గైస్, లాస్ట్ బాల్ కూడా క్యాచ్ వచ్చేసింది గైస్. ఇక్కడ మనకి టోటల్గా 3 wickets అయితే తీసాం. 2 overs కంప్లీట్ అయిపోయాయి. డైరెక్ట్గా మన ఇన్నింగ్స్లో కలుద్దాం గైస్, మనం బ్యాటింగ్ చేద్దాం, అప్పుడు కలుద్దాం. ఇదిగోండి గైస్, మీరు స్కోర్ చూడొచ్చు ఇక్కడ. 14 runs 3 wickets. ఓకే గైస్, మన బ్యాటింగ్లో. సో ఓకే గైస్, మన బ్యాటింగ్ వచ్చేసింది అనమాట. మనం రోహిత్ శర్మని అలాగే శుభ్మన్ గిల్ని దింపేద్దాం. టార్గెట్ మనకు ఉండేది 15 runs టార్గెట్. 3 wickets వాళ్ళ వెళ్ళాయి. మనం 0 lossతో మ్యాచ్ గెలవడానికి ట్రై చేద్దాం గైస్. వాళ్ళు కూడా సేమ్ మన స్ట్రాటజీ అనుకుంటున్నా. ఫస్ట్ ఓవరే ఫాస్ట్ బౌలర్ వచ్చేసాడు, అంటే డారెల్ మిచెల్. పార్ట్ టైం బౌలర్ అంటే ఆల్రౌండర్. ఫస్ట్ బాల్ స్లోవర్ 1 వేసాడు. అరే ఫస్ట్ బాల్ మిస్ అయింది గైస్. ఓన్లీ 15 runs కొట్టాలి గైస్. 11 balls ఉన్నాయి, 15 runs. చూద్దాం గైస్ ఏమవుతుందో. హార్డ్ ఉన్నప్పుడు కొంచెం కష్టమే, మనం లాఫ్ట్ ఆడడానికి ట్రై చేయకూడదు. అదిగోండి గైస్, లాఫ్ట్ ఆడదాం అన్న వెంటనే వాడు ముందరికి వేసాడు. ఫస్ట్ బాల్ చాలా బాగా ఇచ్చిండే బాల్.
ఓకే గైస్ 2 balls 1 run. బౌలింగ్ బాగానే జరుగుతుంది వాళ్ళది. 15 కొట్టాలి గైస్. ఇంకా చూద్దాం ఎక్కడ ఆడదాము ఈ షాట్. మంచి బాల్ ఇచ్చాడు. అదిగోండి గైస్, ఫీల్డర్ పై నుంచి పాయింట్లో 4 runs. బాల్ విడుతు దొరికిందంటే చాలా గైస్. లాఫ్ట్లో ఉన్నప్పుడు మనం ఓన్లీ టైమింగ్ చూసుకునేది ఒక్కటే ఉంటుంది గైస్ మన చేతిలో. వేరేది ఏ పని ఉండదు. టైమింగ్ చూసుకొని ఫీల్డర్ ఉన్నాడా లేదా, ఫీల్డర్ పైన పోతుందా పోదా, అంతే. అదొక్కటే చూసుకొని ఆడితే వస్తుంది గైస్. మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. అదిగోండి గైస్, ఇది కొట్టాము. అరే క్యాచ్ అయిపోయింది గైస్. ఇది నో లాస్ అనుకున్నాం కానీ వికెట్ పోయింది. మనం అనుకుంటే ఇప్పుడు ఈ గేమ్లో ఒకటి ఏమంటే మనం రివ్యూస్ తీసుకోవచ్చు గైస్. అంటే 3 ఉంటాయి ఒక టీంకి, దాన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే వీడియో వస్తుంది, ఆ వీడియో చూస్తే 30 seconds వికెట్ మళ్ళీ రివర్స్ వస్తుంది. లేకపోతే రియల్ మనీ పెట్టాల్సి వస్తుంది గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, నేను ఏమన్నా మీడియం ఏమైనా చేంజ్ చేశాను అంటే మీకు లెఫ్ట్ కార్నర్లో టాప్లో రైట్ కార్నర్లో టాప్లో కనపడుతుంటుంది మీకు. అప్పుడే హార్డ్ అనేసి వస్తుంటుంది చూడొచ్చు. కోహ్లీ వచ్చేసాడు అనమాట బ్యాటింగ్కి. కోహ్లీతో మ్యాచ్ ఫినిష్ చేద్దామని నేను. స్కోర్ 5. వాళ్ళు ఫస్ట్ ఓవర్కి 8 కొట్టారు, నెక్స్ట్ ఓవర్కి ఒక 6 కొట్టారు అంతే. చాలా మంచి బాల్ ఇచ్చాడు గైస్. అదిగోండి గైస్, చాలా మంచి బాల్ని చాలా మంచిగా ఉపయోగించాను. మంచి షాట్. 9 runs మన టీంకి. ఇదే ఓవర్లో మ్యాచ్ అయిపోకూడదని నేను అనుకుంటున్నా. చూద్దాం గైస్ ఏమవుతుందో. లాభాలు ఉంది, ఒక 6 పడితే మ్యాచ్ అయిపోతుంది. బాల్ మాత్రం మంచిగా ఇస్తే అయిపోతుంది గైస్. ఫస్ట్ ఓవర్లోనే మ్యాచ్ కంప్లీట్ చేసేయచ్చు. అరే 4 runs గైస్. ఇంకా ఓన్లీ 2 runs కొట్టాలి గైస్. మనం 2 runs కొడితే మ్యాచ్ మన చేతిలో వచ్చేస్తుంది. మనం మ్యాచ్ని డ్రా చేసిన 1 run కొడితే డ్రా చేస్తాం. ఇంకొక రన్ ఎక్స్ట్రా కొడితే మనం విన్ అవుతాం. ఓకే గైస్, డైరెక్ట్గా సెకండ్ ఓవర్లో కలుద్దాం. ఓకే గైస్, మన బ్యాటింగ్ వచ్చేసింది. ఫస్ట్ ఓవర్ అయిపోయింది, 13 runs కొట్టాము. అదిగోండి గైస్, మంచి స్పిన్నర్ వచ్చాడు గైస్. వాళ్ళ టీంలో ది బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ అంటే శాంట్నరే గైస్. చూద్దాం గైస్, ఒక 2 runs కదా కొట్టాల్సింది. మనం కిందకి ఆడుకుందాం, స్ట్రోక్స్ ఆడదాం. అయిపోయింది గైస్, సింగిల్ వచ్చేసింది. ఓన్లీ 1 run గైస్. ఇప్పుడు కోహ్లీ వచ్చాడు, 2 balls 2 4 కొట్టాడు. మ్యాచ్ చేతిలో తెచ్చిచ్చాడు సార్ గైస్. 5 balls 1 run గైస్. అరే మిస్ అయింది. షార్ట్ పడింటే చాలా బాగుండేది కానీ మిస్ అయింది గైస్. రెడీ గైస్, వచ్చామన్నమాట ముందే. ఈ లెగ్ బై డైవ్ నాట్ అవుట్ గైస్. నాకు తెలిసి నాట్ అవుట్. అంపైర్ ఏమి ఇస్తాడో చూద్దాం. లెగ్ బై అని ఇచ్చారు గైస్. సో ఇంతటితో మన ఇండియా ఈ మ్యాచ్ని గెలిచేసింది అనమాట. ఇండియా 1/9 wickets. మీరు ఇక్కడ చూడొచ్చు, హార్డ్ అనే వస్తుంది మీకు. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లుంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని కలుస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు గుడ్ బై.